తాకిడిలో ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈరోజు ఆ తాకిడిని, ఆ ఆశీర్వాదాన్ని, ఆ అద్భుతాన్ని మన జీవితంలో చూడబోతున్నాం. ఒక్కసారి ఈరోజు కనుక దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ మిమ్మల్ని కనుక ముడితే యూటర్న్, మీ లైఫ్ అలాగ టర్న్ అయిపోతుంది. కొత్త జీవితం ప్రారంభమైపోతాయి. కొత్త ఆశీర్వాదం మీలోనికి వస్తాయి. కొత్త అద్భుతం మీ జీవితంలో జరుగుతాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ప్రారంభిస్తాడు. నీ సమస్యలు ఏమైనా నన్ను దర్శించండి, నన్ను ముట్టండి ప్రభు అని చెప్పి అడగండి. ఫినిష్. మీ జీవితం ఆశీర్వాదమైపోతాయి. మీ జీవితం అద్భుతమైపోతాయి. తాకిడిలో అంత విశేషం ఏముందంటే, ప్రభు వచ్చి మీ ప్రార్థన విని, మీ మనవి విని తాకాడు అనుకోండి, ఆయన మీకు దగ్గర ఉన్నాడని అర్థం, మీకు సమీపంగా ఉన్నాడని అర్థం, మీకు క్లోజ్ అయ్యాడని అర్థం. అంత త్వరగా మగ పరిచయం లేని, పరిచయం కాని వారిని మనం టచ్ చేయము. దేవుని బిడ్డల చంటి బిడ్డలు కూడా పరిచయం లేని చంటి బిడ్డలు మనం ముట్టుకోము. దేవుడు మిమ్మల్ని ముట్టాడంటే దాని ఒక అర్థం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని గుర్తించాడని అర్థం. ప్రభుకు మీరు దగ్గర అయ్యారని అర్థం. దేవుడు మీకు క్లోజ్ అయ్యారని అర్థం. ఆయన మీకు సమీపించాడని అర్థం. మీకు చాలా దగ్గర అయ్యాడని అర్థం. అందుకొరకే అద్భుతాలు సులువైపోతాయి. మీకు విడుదల వచ్చేస్తాయి, స్వస్థత వచ్చేస్తాయి, దేవుని మహిమ వచ్చేస్తాయి, దేవుని అభిషేకం వచ్చేస్తాయి, విడుదల వచ్చేస్తాయి. నీ కుటుంబం అంతా దేవుని మహిమతో నింపబడతాయి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభువారు సజీవంగా జీవించిన దినాల్లో యేసు ముందు 2 కోరికలు ఉంచారు. మొదటి కోరిక ఏంటో తెలుసా? మార్కు సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో ఏమని అడిగారంటే, ప్రభువా, నీ వస్త్రపు చంగైనా ముట్టుకోవటానికి మాకు అనుమతి ఇవ్వండి ప్రభా. దట్ మీన్స్ వాట్? లార్డ్, వీ వాంట్ టచ్ యూ. మేము నిన్ను ముట్టాలి. తర్వాత ఎందుకు అలా అడిగారంటే, దానికి ముందు కొన్ని రోజుల క్రితమే రక్తస్రావం స్త్రీ ఆయన వస్త్రపు చంగను ముట్టుకొని బాగుపడిందనే వార్త ఆ ప్రాంతమంతా పాకింది. మార్కు సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాల్లో మనం చూస్తున్నాం. ఈ మాట విన్న, ఈ విషయాలు విన్న అనేక మంది ఇప్పుడు వారు కూడా ఏం కావాలంటున్నాడు? ప్రభా, మీ వస్త్రాన్ని ముట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడే విన్నారు. అదే ప్రాంతవాసులు, అదే ప్రాంతంలోనే రక్తస్రావ స్త్రీ ఆయన వస్త్రపు చంగను ముట్టుకుంటే బాగుపడింది. ఇప్పుడు ఆ వార్త విన్న అనేక మంది ఇప్పుడు ప్రభు దగ్గర ఏమడుగుతున్నారంటే, మీ వస్త్రాన్ని ముట్టుకుంటాం, మీ వస్త్రాన్ని ముట్టుకుంటాం, మీ వస్త్రాన్ని ముట్టుకుంటాం అని అడుగుతున్నారు. చాలా రోజులు నాకు అర్థం కాలేదు, ఎందుకు ఆ రివల్యూషన్ ఎక్కడ నుంచి వచ్చింది, ఆ జ్ఞానం ఎక్కడ నుంచి వచ్చింది. ఆ మార్కు సువార్త 6:56లో ఆయన వస్త్రాన్ని ముట్టుకోవాలనే ఆలోచన ఎక్కడ వచ్చిందంటే, 12 ఏళ్ళుగా బాధపడుతున్న ఆ రక్తస్రావం నుండి బాగుపడిందో అదే ఏరియాకి సంబంధించిన వాళ్ళే వీళ్ళు కూడా మీ వస్త్రాన్ని ముట్టుకోవాలనుకుంటున్నాం ప్రభు అని. ఎందుకంటే ఆ వార్త విన్నారన్నమాట. సో వస్త్రాన్ని ముట్టుకోవటం అంటే ఆయనే ముట్టుకోవాలని అడుగుతున్నారు. పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు పాదాలు ముట్టుకున్న క్షణంలోనే ఆమె పాపం కడుగబడిపోయింది, శుద్ధీకరించబడింది. యేసు ప్రభు ఏమన్నాడు? లూకాసు వార్త 7:47లో నీ పాప క్షమించబడింది అన్నాడు. యేసు ప్రభును ఆమె ముట్టుకున్న ఆ క్షణములోనే యేసు చెప్పిన మాట ఏంటంటే, ఏ నీ పాపము క్షమించబడ్డాయి. లూకాసు వార్త 7:47-48లో ఉంది. నీ పాపం క్షమించబడింది అన్నాడు. యేసును మనం ముట్టుకోవటంలో క్షమాపణ ఉంది, స్వస్థత ఉంది,
విడుదల ఉంది. ఇది ఒక వంతు. నెక్స్ట్ ఏంటంటే మరి కొందరు వచ్చి ఏం చేస్తారంటే, ప్రభువా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని తీసుకొచ్చాం, మీరు ముట్టండి ప్రభా. మేము వచ్చి నిన్ను ముట్టుకోవటం కాదు, మీరు వచ్చి ముట్టాలి, మీరు వచ్చి తాకాలి, నీ చెయ్యి చాపబడాలి, మీరు ముట్టాలి. చూడండి మార్కు సువార్త 7వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారు చెవుడుగల నెత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. 2 వెవ్వేరు అనుభవాన్ని దేవుడు మనకు దయచేయబోతున్నాడు. ఒకటి, మనము ఆయన ముట్టబోతున్నాం. అది మిస్ అవుతే దేవుడే మిమ్మల్ని ముట్టబోతున్నాడు. నువ్వు యేసును ముట్టాలి, యేసును ముట్టాలి. యేసు అదృశ్యమైన వాడు. ఆయన వెలుగును మనం తాకాలి, ఆయన అభిషేకాన్ని మనం అనుభవించాలి. అది ఒకవేళ కాని పక్షముగా యేసే నీ యొద్దకు వచ్చి నిన్ను ముట్టబోతున్నాడు. నీకు విడుదల కలగబోతున్నాయి, నీకు స్వస్థత కలగబోతున్నాయి, నీకు దేవుడు దర్శించబోతున్నాడు. ఇదివరకు కని విని ఎరుగని ఆశీర్వాదాన్ని నీ జీవితంలో రుచి చూడబోతున్నా. యేసు మనల్ని ముడితే స్పిరిచువల్గా మనం దీవించబడిపోతాం, ఆత్మీయంగా మనం దీవించబడిపోతాం. మన ఆత్మ శుద్ధికరలోనికి నడిపించబడతాయి, మన ఆత్మ పరిశుద్ధతలోనికి నడిపించబడతాయి. యెషయా అనే ఒక ప్రవక్త బైబిల్లో ఉన్నాడు. ఆయన సేవ కోసం పిలువబడ్డాడు, ఒక ప్రాముఖ్యమైన పని కోసం పిలువబడ్డాడు. 450 సంవత్సరాల తర్వాత మెస్సయ్య అన్నవాడు ఈ లోకములో పుట్టబోతున్నాడు, యేసు అన్నవాడు పుట్టబోతున్నాడు. దేవుడే కుమారుడుగా ఆ మనిషిగా ఈ లోకానికి రాబోతున్నాడు అనే విషయాన్ని ఈ లోకానికి సాటి చెప్పడానికి కోసం, ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పడానికి కోసం ఆయన దేవుని కుమారుడైన యేసు ఒక పేరు ఏంటి, ఆయన సేవ ఏంటి, ఆయన ఎటువంటి శ్రమ పడబోతున్నాడు, ఎటువంటి విడుదల ఇవ్వబోతున్నాడు, ఈ విషయాలన్నిటి గురించి ముందుగానే ఒక ప్రవక్తగా ప్రకటించడానికి కోసం యెషయా ప్రవక్తను ఎన్నుకున్నాడు. దేవుడు ఆ పని కోసం ఎన్నుకుంటే ఈ యెషయా ప్రవక్త ఆ పని చేయట్లేదు, ఆయనకి రావట్లేదు. ఆత్మ ప్రత్యక్షత లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడు మాట్లాడాలి కదా. ఇది చాలా అపూర్వమైన విషయం. 450 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో దేవుడు ఇప్పుడు యెషయా ప్రవక్తతో మాట్లాడాలి. అందుకొరకే యెషయా ప్రవక్తను దేవుడు అభిషేకించే ప్రవక్తగా పిలిచాడు. కానీ అటువంటి మాటలు ఏది ఆయనకు రావట్లేదు, అటువంటి ఆత్మ ప్రత్యక్షతలు కూడా రావట్లేదు. 6వ అధ్యాయం అనేసి మొదటి 5 అధ్యాయం చదవండి. శాపాలు పెడతా ఉన్నాడు. అందరు ఎవరు కనపడితే వాళ్ళ మీద శాపనార్థమైన మాటలు పలుకుతూ ఉన్నాడు. దానికోసం ఆయన పిలవలేదు, దానికోసం పిలువని పనిని దేవుడు చేస్తున్నాడు. తన ఏ పిలుపు అయితే ఉందో ఆ పిలుపు మాని ఇంకొక పని చేస్తున్నాడు. చాలా సంవత్సరాలు అలాగే చేసుకుంటూ వచ్చాడు. అది ఎంత పెద్ద ప్రమాదం. నీది కాని పనిని చేయటం అనేది పాపం, అది ఒక శాపం. యెషయా ప్రవక్త ఈ మొదటి 5 అధ్యాయాల దాకా ఎట్టు పడితేట్టు పరిగెత్తాడు. తన పిలుపు ఏంటో మర్చిపోయాడు, తన ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడో మర్చిపోయాడు, ఎందుకు దేవుడు ఆయన అభిషేకించాడో మర్చిపోయాడు. ఒక్క రోజున బలిపీఠం పైన ఒక అగ్ని కనపడదే, కారు నెప్పు కనపడదే. ఈ అగ్ని దేని చూపిస్తుంది తెలుసా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం చదివితే బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ దహించు అగ్ని అయిన దేవుడు బలిపీఠం మీద నిలబడ్డాడేమో. ఇప్పుడు ఒక కెరూబు లాంటి, ఒక దూత లాంటి ఒక వ్యక్తి వచ్చి ఆ నెప్పును తీసుకొచ్చి
యెషయా పెదవులకు తగిలించాడట. యెషయా గ్రంథం 6:6లో రాయబడి ఉంది, ఎప్పుడైతే యెషయా పెదవులు తాకాడో బైబిల్ చెప్తుంది పశ్చాత్తాపం మొదలైపోయింది. అయ్యో, నేను పాపుల మధ్యలో నివసించే పాపాత్ముడును, నన్ను క్షమించండి ప్రభువా అని మొదలుపెట్టాడు. బైబిల్లో రాయబడి ఉంది, ఆయన పాపము నివారణమైందంట. 6:6 చదవండి ఒకసారి. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. బహుశా ఈ దోషమేమో అనుకుంటున్నాను, తనది కాని అన్నిటినీ చేసుకుంటూ వచ్చాడేమో అనుకుంటున్నాను. తను ఏదైతే చేయాలో అది చేయకుండా ఏదైతే చేయకూడదో అది చేస్తూ ఉన్నాడేమో. ఆ పాపం తొలగిపోయింది. దేవుడు అగ్ని రూపములో కానీ, పరిశుద్ధాత్మ యొక్క అభిషేక రూపములు కానీ, వెలుగు రూపములు కానీ, ఆయన యొక్క హస్త రూపములు కానీ మిమ్మల్ని దేవుడు తాకితే, దేవుడు మనం ముడితే 2 కార్యాలు జరుగుతాయి. మొదటిగా మీ పాపము తొలగిపోతాయి. నంబర్ 2, నీ పిలుపు ఏంటో, నీ ఏర్పాటు ఏంటో అది నువ్వు చేయటానికి ప్రారంభిస్తావు. నా పిలుపు నాది, మీ పిలుపు మీది. ఈవెన్ విశ్వాసులని మీ అందరి కొరకు దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉంటాడు. అదే పిలుపు అంటున్నాం. ఆ పిలుపు మీరు నెరవేర్చాలి. మిమ్మల్ని దేవుడు ఎందుకు సజీవంగా ఉంచాడో అది దేవుడి దగ్గర అడిగి తెలుసుకొని అదే మీరు చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. 2 కార్యాలు ఆయన తాకిడి ద్వారా కలుగుతాయి. ఎస్పెషల్లీ అగ్ని రూపముల ప్రభువుల తాకితే నీ పాపానికి ప్రాయశ్చిత్తం. రెండోది ఏంటంటే దేవుని స్వరం వినటానికి ప్రారంభిస్తావు. ప్రభు స్వరం వినపడుతుందంట. నా కొరకు ఎవరిని పంపుదామని స్వరం వినపడుతుందంట. దేవుడు కాపురి అయితే మనమందరం ఎవరు? గొర్రెలము. బైబిల్లో రాయబడి ఉంది, యోహాను సువార్త 10:4 నా గొర్రెలు నా స్వరం వింటాయి. అంటే ఏంటి? మీరందరూ ఆయన స్వరం వింటారంట. ఇంకా ఆయన స్వరం వినలేని దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారు. దేవుని స్వరం మీకు వినబడట్లేదు. ఒక్కటి మీరు చేయండి ఈరోజు, ప్రభువా నన్ను ముట్టండి, ప్రభువా నన్ను దర్శించండి, నన్ను తాకండి, నీ తాకిడి నాకు కావాలి, నన్ను ముట్టండి ప్రభు అని అడగండి. ప్రభు గనక మిమ్మల్ని ముడితే ఆయన స్వరం మీకు వినపడతాయి. యెషయా గ్రంథం 7:14 ప్రవచనం పలుకుతున్నాడు. ఏమని ప్రవచనం పలుకుతున్నాడంటే యేసు ప్రభు అన్నవాడు పుట్టబోతున్నాడని. యెషయా గ్రంథం 7:14 కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు అతడు పెరుగు తేనెను తినును. యేసుక్రీస్తు గురించి మాట్లాడటం ప్రారంభిస్తున్నాడు. చూడండి, ఇంకా యేసు పుట్టలేదు. ఇంకా ఆయన పుట్టడానికి 450 సంవత్సరాలు ఉన్నాయి. 400 సంవత్సరాల తర్వాత జరగబోతున్న కార్యాన్ని కూడా ఈ ప్రవక్త ఈ అగ్ని చేత తాకబడిన తర్వాత ప్రవచించడానికి ప్రారంభించాడు. దానికి ముందు ప్రవచించలేదు. మొదటి 5 అధ్యాయంలో యేసు ప్రభు గురించి ఒక్క మాట కూడా చెప్పాల. 6వ అధ్యాయంలో దేవుడు తాకిన తర్వాత 7వ అధ్యాయం నుండి యేసుక్రీస్తు యొక్క జన్మం, యేసుక్రీస్తుకు పెట్టబడబోతున్న నామాలు, యేసుక్రీస్తు యొక్క అభిషేక జీవితం, యేసుక్రీస్తు యొక్క సేవ, యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, యేసుక్రీస్తు యొక్క వెవ్వేల పరిపాలన, యేసుక్రీస్తు యొక్క పడే శ్రమలు, ఇవన్నిటి గురించి ఏదో చూసి పక్క నుండి చూసి చెప్పినట్టుగా ప్రవచించుకుంటూ వచ్చేసాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇది మొదలైంది ఆయన ప్రవచనం? 450 సంవత్సరాల తర్వాత. ఎంత అక్యురేట్గా ప్రవచించాడో చూడండి, ఎంత షార్ప్గా ప్రవచనం చెప్పాడో చూడండి.
అంతటి ఆత్మీయ నేత్రం ఎక్కడి నుంచి వచ్చింది? అంత దూరదృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క తాకిడి, ప్రభు యొక్క తాకిడి. మన యేసు ప్రభు గురించి ఆల్రెడీ విన్నాము, చూసాము. 2000 సంవత్సరాల క్రితం యేసు వచ్చాడని వార్త, యేసు ఒక జీవితం యొక్క విధానం కళ్ళుకు కట్టినట్టుగా ఈ యొక్క సువార్తలో రాయబడింది. కానీ మనం చెప్పలేకపోతున్నాం. యేసుక్రీస్తు గురించిన చిన్న గ్లూ లేని దినాల్లోనే యేసు ప్రభు గురించి ప్రవచనం చెప్పాడు యెషయా ప్రవక్త. ఇప్పుడు యేసుక్రీస్తు గురించిన వార్త, శుభవార్త మీ అందరికీ తెలిసినా కూడా చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? ఆయన తాకిడి ఇంకా మీరు అనుభవించకుండా ఉన్నారు. మిమ్మల్ని దేవుడు దర్శించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మిమ్మల్ని ముట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. మిమ్మల్ని దర్శించాలని ఆశపడుతున్నాడు. ఆయన దర్శనం, ఆయన తాకిడి మీ జీవితానికి నిండైన ఆశీర్వాదాలను, నిండైన విడుదలను, నిండైన అద్భుతాన్ని, నిండైన మహిమను తీసుకొని రాబోతున్నాయి. 4వదిగా ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. దూరదృష్టి గలవాడయ్యాడు. ఎంత దూరదృష్టి గలవాడయ్యాడంటే 450 సంవత్సరాల తర్వాత జరగబోతున్న కార్యాన్ని కళ్ళుకు కట్టినట్టుగా ఆయన చూచాడు, రాశాడు. ఇంతటి ఆశీర్వాదకరమైన జీవితము యెషయా ప్రవక్త అనుభవించడానికి గల కారణం ఏంటి చెప్పండి? యేసయ్య తాకిడి, ప్రభు యొక్క తాకిడి. ఈరోజు నా యేసయ్య యెషయా ప్రవక్తలాగా నిన్ను కూడా తాకాలని అనుకున్నాడు, నిన్ను కూడా దర్శించాలనుకున్నాడు, నిన్ను కూడా ముట్టాలని అనుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పిందంతా ఆత్మీయ మేలు. పాపము నివారణ చేయబడటం, పాపం తొలగిపోవటం, ప్రాయశ్చిత్తం చేయబడటం ఆత్మీయ మేలు. దేవుని స్వరం వినటం ఆత్మీయ మేలు. పిలుపును ఏర్పాటు నిశ్చిత చేసుకోవటం ఆత్మీయ మేలు. ఆత్మీయ నేత్రాలు తెరవబడటం ఆత్మీయ మేలు. దానితో పాటు మీ లైఫ్లో ఎవరైనా అవమానం, నిందలు, నేరాలు, లేనిపోని వాటిని, లేనిపోని సమస్యలకు గురి అయిపోతూ అవమానపరచబడుతూ ఉంటే, నిందించబడుతూ ఉంటే, బైబిల్లో ప్రభు చెప్తున్నాడు, నీ నిందను తొలగించే ఔషధం నా దగ్గర ఉంది, అది నా తాకిడి అంటున్నాడా. అది ఎలా తెలుసా? మార్కు సువార్త 1వ అధ్యాయం 40-41లో ఒక కుష్ఠరోగిని చేయి చాపి యేసు ముట్టాడంట. వెంటనే కుష్ఠరోగం ఆయన విడిచి తొలగిపోయిందంట. కుష్ఠరోగం అనేది పాత నిబంధనలో అవమానానికి గుర్తు, అది నిందకు గుర్తు. అందరి చేత తునీకరించబడటం, అందరి చేత అవమానపరచబడటం, అందరి చేత వెలివేయబడటం కుష్ఠరోగం వచ్చినప్పుడు. అటువంటి నిందలకు, అటువంటి అవమానానికి ఫుల్ స్టాప్ పెట్టింది ఏదో తెలుసా? దేవుని యొక్క తాకిడి. ఈరోజు ఆ తాకిడి రుచి చూడండి. మిమ్మల్ని కూడా దేవుడు తాకబోతున్నాడు, మిమ్మల్ని కూడా ప్రభు దర్శించబోతున్నాడు, ఆయన మిమ్మల్ని ముట్టబోతున్నాడు. మీ అవమానం, మీ నిందలు ఈ రోజుతో పాటు తొలగబోతున్నాయి. మీకు క్షేమం కలగబోతుంది. కీర్తన 34:5లో రాయబడి ఉంది, ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వాళ్ళ మగము లక్షింపబడలేదని రాయబడి ఉంది. అంటే నిందకు గురి కాలేదు. ఎంతమంది అవమానపరచబడ్డారు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-3 వచనాలు చదివితే, బూడిదకి బదులుగా భూదండ దేవుడు ఇవ్వబోతున్నాడు, దుఃఖానికి బదులుగా దేవుడు ఉల్లాస వస్త్రం ఇవ్వబోతున్నాడు, నీ కీడును, శోధనను దేవుడు తొలగించబోతున్నాడు. ఇక్కడతో నీ నిందలు తొలగించబడబోతున్నాయి. ఉద్యోగం లేకపోతే నింద, పెళ్ళయి పిల్లలు లేకపోతే నిందలు, అవమానాలు, వయసు వచ్చినప్పుడు పిల్లలకు పెళ్లి కాకపోతే నిందలు, అవమానాలు. ఒకవైపు తల్లిదండ్రులు దూషిస్తారు, అవమానిస్తారు, హృదయం పగిలిపోయినట్టుగా మాట్లాడతారు కొంచెంమంది. అప్పులు అయిపోతే నిందలు,
ఏదో జరగకూడని కార్యం ఇంట్లో జరిగిపోతే నిందలు, అవమానాలు. ఎటువంటి అవమానం నుండి నువ్వు వెళ్ళినా ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, ఆయన తాకిడి నీ జీవితంలో అద్భుతం తీసుకొని రాబోతున్నాయి, విడుదల తీసుకొని రాబోతున్నాయి, నేను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మూడవదిగా ఇర్మియా గ్రంథం 1:9 చదవండి. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, విరగ్గొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. తన వయస్సులో చిన్నవాడని, అనుభవం లేనివాడని, తన దేనికి పనికి రాను అన్నప్పుడు దేవుడు ఆయన నోటిని ముట్టి సేవకి పిలుస్తున్నాడు. ఎటువంటి అల్పులనైనా సేవకుడుగా చేయగలిగిన అభిషేకం దేవునికి తాకిడిలో ఉంది. ఈరోజు నిన్ను కూడా దేవుడు వాడుకోబోతున్నాడు. చివరిగా మార్కు సువార్త 1వ అధ్యాయం 30వ వచనం చదవండి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గురించి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పెట్టి ఆమెను లేవనెత్తెను. అంతట జ్వరము ఆమెను వదిలేను గనుక యేసు అలా చెయ్యి పట్టి అలా లేపగానే, యేసు ముట్టగానే ఆమె పట్టిన విష జ్వరం, వైరల్ ఫీవర్ విడిచి వెళ్ళిపోయింది. హీలింగ్. నువ్వు ఆరోగ్యంగా దీర్ఘాయుష్ మందిరాలుగా ఉండాలంటే ఆయన నిన్ను తాకాలి. మీ అందరిలో ఫిజికల్ మన శరీరం కంటూ ఒక లా ఉంది. ఆ ఫిజికల్ లా బ్రేక్ చేసినప్పుడే రోగాలు బలగింతలు వస్తాయి. కొంతమంది ఆ తాకిడిని కోరుతున్నారు. లేచిన పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి. యేసుక్రీస్తు నామములో విడుదల కలిగిన గాక, యేసు నామములో స్వస్థత కలిగిన గాక. అయ్యా మీరు ముడితే ఆత్మీయ మేలు పొందుకుంటాం, మేము ముడితే నాయన సేవకి పిలువబడతాం. అయ్యా మీరు ముడితే ప్రభు మాకు స్వస్థత కలుగుతాయి. అయ్యా ఇప్పుడు తాకండి యేసయ్యా, నీ తాకిడి ఒక్కటే మాకు ప్రాయశ్చిత్తం, పరిష్కారం. యేసు నామములో తాకండి, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. బర్నింగ్ బుష్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ ఉజ్జీవ కూడిక ఫిబ్రవరి 26వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం బర్నింగ్ బుష్ చర్చ్, కామత్ నగర్, న్యూ తడాలి, హనుమాన్ నగర్, భివండి, థానే జిల్లా. మరిన్ని వివరాలకు 8087674062 మరియు 7385156381. నాసిక్లో డునామిస్ పాస్టర్లకు మరియు నాయకులకు సదస్సు ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 10:30 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్. స్థలం సెయింట్ ఆండ్రూస్ చర్చ్ హాల్, శరత్పూర్, నాసిక్. మరిన్ని వివరాలకు 9096375173. నాసిక్ ఆశీర్వాద పండుగ ఫిబ్రవరి 27వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం సెయింట్ ఆండ్రూస్ చర్చ్, శరత్పూర్,
నాసిక్. మరిన్ని వివరాలకు 9096375173 మరియు 9226313386. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.